మరి అంత మంచిగా ఎందుకులే అని. నెయ్యి ఎక్కడైనా మంచిగా తీసుకోవచ్చు, ఇట్లాంటి చోట తీసుకుంటే అది తెలియదు మనకి ఎందుకు అంటే అది ఏ సందర్భంలో ఎలా తయారు చేస్తారో, అది పురుగులు పడంతలో అది పురుగులు పడ్డదాన్ని కాచి ఆ ప్యాకెట్లలో వేసి దాన్ని ప్యాక్ చేసి ఇట్లా సూపర్ మార్కెట్లు సూపర్ బజార్లలో పెట్టి మనసు అమాయకులు అంతలకు అమ్మేసి సొమ్ము చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అదే మనం అక్కడ తెచ్చుకుంటే గేదెకి వెళ్ళి పాలు పెట్టి నువ్వు చూస్తున్నావా అన్నీ మరి? అవన్నీ చూసినా చూడకపోయినా అది వేరే నెయ్యి, ఇది వేరే నెయ్యి. ఎలా? అది ప్యూర్ నెయ్యి. అదే ప్యూర్ నెయ్యి ఎలా డిసైడ్ చేస్తున్నావు? అది రవ్వ రవ్వ ఉంటుంది, ఇది రవ్వ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వలాగా ఉంటుంది, అది బొంబాయి రవ్వలాగా ఉంటుంది. బొంబాయి రవ్వలాగా ఉండేది అసలైన నెయ్యి, గోధుమ రవ్వలాగా ఉండేది కల్తీ నెయ్యి. నువ్వు ఎలా డిసైడ్ చేస్తున్నావు అని అంటే అది నువ్వు చిన్నప్పటి నుంచి పెంచి దగ్గర నుంచి చూస్తే పోనీ ఒక ఫీల్ వస్తుంది, తెలుస్తుంది. అది అసలు సిసలైన బర్రె నెయ్యి.